ఒంటరిగా ఉన్నారా? మీకు బాయ్ ఫ్రెండ్ కావాలా? యెస్. అనేసి యాడ్స్ ఒక వస్తున్నాయి యాడ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో. వస్తున్నాయి. యెస్. సో, అది వచ్చేసి రియల్ కాదంట. అది ఏఐ జనరేటెడ్ అంట. ఏఐ జనరేటెడే. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏఐలో మనకి ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ మోడల్స్ ఉన్నాయి. హ్మ్. ఈ వీడియో జనరేషన్ మోడల్‌లో ఏంటి అనంటే ఇప్పుడు మీరున్నారు. మీలాగా కనబడే ఒక 10%, 20% డిఫరెంట్ అమ్మాయిలు హుహు. ఇండియన్ అమ్మాయిలని క్రియేట్ చేసి హ్మ్. మోడల్స్ లాగా యాడ్స్ రన్ చేస్తున్నారు. అయితే దీనికి స్పెసిఫిక్‌గా యాప్స్ తయారు చేశారు. ఓకే. మొబైల్ యాప్స్ తయారు చేసి ఏంటనంటే ఈ ఏఐ మోడల్ మీతోని మాట్లాడుతుంది. మీరు హుహు. పర్సనల్‌గా ఏమైనా ఉన్నా షేర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అనంటే షేర్ చేసుకున్నప్పుడు టూ మచ్ షేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సైబర్ క్రైమ్ జరిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మరి పర్సనల్ అంతా షేర్ చేసేస్తే అది ఫ్యూచర్‌లో అంటే మన ప్రైవసీ ఎంతవరకు సెక్యూర్‌గా అది ఉంటుంది? సెక్యూర్ కాదని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు మనలానే ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుందాం. పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నప్పుడల్లా మీరు ఆన్సర్ ఇస్తున్నారు. హ్మ్. సో, ఇక్కడ ఒక చిన్న లాజిక్ మనం చూసినట్టయితే ఏంటి అనంటే ఇప్పుడు ఒక సైకాలజిస్ట్ తీసుకుందాం. ఒక సైకాలజిస్ట్ గాని, లేదంటే ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ గాని, వాళ్ళకి వీళ్ళకి గాని ఎవరికైనా ఇప్పుడు మనం బాధలో ఉన్న వాళ్ళని తీసుకుందాం. హుహు. బాధలో ఉన్న వాళ్ళు ఏంటనంటే ఒక మంచి కొటేషన్ ఉంటది. ఒక సామెత ఏంటనంటే, "బాధ ఎవరితోనైనా చెప్పుకుంటే తీరుతుంది" అని అంటారు. అవును. తగ్గిపోతుంది. హ్మ్. ఎందుకు అనంటే, మనం ఇప్పుడు ఎంతో స్ట్రెస్‌లో, ఫ్రస్ట్రేషన్‌లో ఉండుంటాము. ఇది ఎవరితోనైనా చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం బయటికి పంపించేస్తున్నాం దాన్ని. రిలీజ్ చేసేస్తున్నాం. హ్మ్. అది రిలీజ్ చేయకుండా మన దాంట్లోనే ఉంటే ఒకటేసారి ఎప్పుడో అప్పుడు బర్స్ట్ అయిపోతుంది. కరెక్ట్. ఈ ఒక్కదాన్ని యూజ్ చేసుకొని నార్మల్‌గా సైకాలజిస్ట్‌లు వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటే, నార్మల్‌గా వెళ్ళిపోయి మీరు వింటూ ఉంటారు వాళ్ళతోని. వింటూ ఉంటారు. ఒక గంట సేపు మీ బాధంతా చెప్తే ఆల్మోస్ట్ ఒక 70, 80% క్యూర్ అయిపోతుంది. హ్మ్. ఇంకో 10% ఏం చెప్తారంటే మీరు ఇట్లా కాదు, ఇట్లా అని చెప్పేస్తే ఓకే అయిపోయింది అని ఇచ్చేస్తారు. హ్మ్. ఇదే దాన్ని యూజ్ చేసుకొని సేమ్ ఈ ఎలిమెంట్ ఒక హ్మ్. చిన్న ఎలిమెంట్ ఏంటి అనంటే చాలా మందికి సైకాలజికల్‌గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎవరితోని షేర్ చేసుకోవాలో తెలీదు. ఇది ప్రాబ్లమ్. హ్మ్. ఈ ప్రాబ్లమ్‌ని ఏఐని యూజ్ చేసి ఒక యాప్ తయారు చేసి అమ్మాయిల ఫోటోలు పెట్టేసేసి ఓకే. అమ్మాయిల ఫోటోలతోని వాళ్ళు ఇట్లా మీకు షేర్ చేసుకుంటారు. మీ బాధలు ఏమైనా ఉన్నా, పర్సనల్ విషయాలు ఏమున్నా షేర్ చేసుకుంటున్నట్టు నిజంగా ఏం చేస్తారు వెనకాల ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి. వెనకాల ఏఐ చాట్‌జిపిటీ ఏపీఐ గాని, జెమినీ ఏపీఐ గాని దీని నాలెడ్జ్ బేస్, క్లాడ్ నాలెడ్జ్ బేస్ ఉంటుంది. ఈ నాలెడ్జ్ బేస్‌తోని ఆ మోడల్ ముందట మాట్లాడుతుంది లిప్ సింక్‌తోని నార్మల్‌గా మాట్లాడుతుంది. హ్యూమన్ అంటే ఒక అల్ట్రారిస్టిక్ అబ్బాయి వాయిస్‌తోని. ఎలా ఆన్సర్ ఇస్తాడు, ఎట్లా అమ్మాయి రెస్పాండ్ ఆన్సర్ ఇవ్వాలో చేస్తాడు, సేమ్ అలానే సేమ్ ఇస్తుంది. అలాగే. ఇంకొకటి కూడా ఏమైపోతుందంటే ఎప్పుడైతే మనం కంటిన్యూయస్‌గా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గంట సేపు మాట్లాడడానికి ఇంత చార్జ్ చేస్తాము. హ్మ్. వీడియో కాల్ మాట్లాడండి. లైవ్ వీడియో కాల్ ఏఐ అవతార్‌తోని మాట్లాడుతున్నారు. ఓకే. లైవ్ వీడియో కాల్ ఏఐ అవతార్‌తోని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుందంటే పర్సనల్‌గా కొన్నిసార్లు ప్యాటర్న్స్‌లో మొత్తం మన ప్రీవియస్ హిస్టరీ అన్నీ కూడా తెలిసుంటాయి. నువ్వు ఏమేం చేస్తావని చెప్పి తెలిసుంటుంది. దాని తర్వాత అన్ని డేటాను నోట్ చేసుకొనున్నప్పుడు ఇన్ కేస్ ఇట్లాంటి యాడ్స్ నుంచి చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఏపీకే నుంచి మన ప్లే స్టోర్ నుంచి గాని, వెరిఫైడ్ సోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేయకపోతే హుహు. మన డేటా, మన కాంటాక్ట్ డీటెయిల్స్, మన గ్యాలరీలో అయిన ఇన్ఫర్మేషన్, మన వాట్సాప్‌లో ఉన్న చాట్స్ ఇవన్నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి పెట్టుకొని హుహు. రివర్స్‌గా మనల్నే తర్వాత బ్లాక్‌మెయిల్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు రైట్. సేఫ్‌గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ ఇప్పుడిక్కడ ఇది పిల్లలతోని కూడా జరగొచ్చు. హుహు. పేరెంట్స్‌తోని కూడా జరగొచ్చు. బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని ఇంకెక్కువ జరుగుతున్నాయి. అండ్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే చాలామంది ఆఫ్టర్ ఒక 11:00 తర్వాత ఇట్లాంటి యాడ్స్ చాలా వస్తున్నాయి. కరెక్ట్. ఇలాంటి యాడ్స్ చాలా వచ్చి 1:00, 2:00, 3:00 వరకు కూడా దే వర్ డూయింగ్. అండ్ హ్మ్. యూట్యూబ్‌లో ఈ మధ్య ఇంకొక కైండ్ ఆఫ్ ఆహ్, లైక్ డిఫరెంట్ సెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఏంటి అంటే యూట్యూబ్‌లో లైవ్‌లోకొచ్చి లైవ్‌లో మాట్లాడుతూ లైవ్‌లో మీరు ఇంత డబ్బులు కట్టండి. ఇంత డబ్బులు కడితే మేము ఇట్లా మాట్లాడతాము. మీకు వీడియో కాల్ చేసి మాట్లాడతాము అని చెప్పి పీపుల్ ఆర్ డూయింగ్ అనదర్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆల్సో. ఓహ్! గుడ్. సో, హ్మ్. ఇలాంటి చిన్న చిన్న ఏమంటారంటే ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ డిజైర్స్ అంటాం. సో, హ్మ్. ఎవరెవరికి డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని యూజ్ చేసుకొని స్మార్ట్ వేగా డేటాని స్టోర్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏందంటే పర్సనల్ షేర్ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. లేదంటే ర్యాండమ్‌గా నువ్వు రెగ్యులర్‌గా ఏమేం పాస్వర్డ్ పెట్టుకుంటాము చెప్పు అని చెప్పానంటే ఆటోమేటిక్‌గా ఫ్లోగా నమ్మి వచ్చేసిందనుకోండి. హ్మ్. ఒక మనిషితోనే మాట్లాడుతున్నారు గదా! ఫ్లోలో అకౌంట్ డీటెయిల్స్ వచ్చిందననుకోండి. కానీ ఫ్లోలీ అవన్నీ. వచ్చిందనంటే అది అది ఇట్ బికమ్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్. హ్మ్. సో, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా అంటే చాలా ఉంది. ఆన్‌లైన్‌లో ఎక్కడ పడితే అక్కడ ఆన్‌లైన్‌లో ఫోటోస్ అప్‌లోడ్ జేయడము, తెలియని వెబ్‌సైట్స్‌లో ఫోటోస్ అప్‌లోడ్ జేయడము, ఏదైనా వేరే వాళ్ళకి తెలియని దానికి వీడియోస్ ఇవ్వడం గూడా చాలా డేంజరస్ అని నేను జెప్తాను. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే మోడల్స్‌ని హ్మ్. కాపీ జేస్తున్నారు. హ్మ్. ఏఐ క్లోనింగ్ మనం మాట్లాడుకున్నాము. హ్మ్. ఏఐ వీడియో జనరేషన్ మాట్లాడుకున్నాము. వాయిస్ క్లోనింగ్ మాట్లాడుకున్నాము. మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయనంటే మనలాగానే మాట్లాడుతూ మన వాయిస్‌తోని వేరే వాళ్ళకెళ్ళినా గూడా సో, ఇప్పుడు దీనికి సంబంధించి గవర్నమెంట్ గూడా ఏఐకి సంబంధించి దే ఆర్ బ్రింగింగ్ సో మెనీ రెగ్యులేషన్స్. ఓకే. సో, ఎందుకంటే ఇప్పుడు ఎంత అల్ట్రా రియలిస్టిక్ అయిపోయిందనంటే, అది ఏఐ ఒరిజినలా అని జెప్పి చెప్పలేనంత ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. వచ్చేసింది. అవును. టెక్నాలజీ ఇంకా అప్‌డేట్ అవుతుంది. హ్మ్. ఒక వాటర్ మార్క్ ఉండదు. ఐ మూవ్‌మెంట్ కూడా మ్యాచ్ అవుతుంది. లిప్ సింక్ కూడా మ్యాచ్ అవుతుంది. మాట్లాడేది కూడా మ్యాచ్ అవుతుంది.
ఒకదాని లాంగ్వేజ్ నుంచి ఇంకొక 100 లాంగ్వేజ్‌లోకి మార్చుకునే కేపబిలిటీ కూడా వచ్చేసింది. ఏఐ ఇంజిన్స్‌కి అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అన్నిటిలో వచ్చింది ఈ కాబట్టి మధ్య చూసుకుంటే యాడ్స్ కూడా అసలు ఇవి రియలా? రియల్ హ్యూమనా? లేకుంటే ఏఐనా కనుక్కోలేకపోతున్నాం. ట్రూ. ఎందుకంటే హ్మ్. అన్ని టూల్స్ యూసేజ్ చేస్తున్నారు. అవును. అండ్ యాడ్స్‌లో కూడా ఫ్యూచర్ టార్గెటింగ్. అంటే ఇక్కడ ఏంటి అంటే కాన్షియస్‌నెస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. హ్మ్. మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడైనా, లేదంటే ఏదైనా ఓపెన్ చేసి చూసేటప్పుడైనా, ఏదైనా నిజంగా అది అవసరం ఉండి డిసిషన్ తీసుకుంటున్నామా? లేదంటే అనవసరంగా డిసిషన్ తీసుకుంటున్నామా? అనేది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే మనకి ఆన్‌లైన్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఏంటి అంటే కన్స్యూమర్ బిహేవియర్ అనేది ఉంటుంది ఒకటి. హుహు. యూజర్ కన్స్యూమర్ బిహేవియర్ అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరిప్పుడు యూట్యూబ్‌లో రెగ్యులర్‌గా మ్యూజిక్ వీడియోలు చూస్తున్నారు అనుకుందాం. హ్మ్. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు మళ్ళీ మ్యూజిక్ వీడియోలే వస్తూ అవే ఉంటాయి. వస్తుంటాయి. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ మీకేమి ఇష్టమో మీ కన్స్యూమర్ బిహేవియర్‌ని క్యాప్చర్ చేసుకుంటుంది. హుహు. మీరిప్పుడు ఫోన్‌లో మాట్లాడుకుంటారు. ఏమని అంటే నేను ఇట్లా ఐఫోన్ కొనుక్కుందాం అని అనుకుంటే ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఓపెన్ చేసినా కూడా మీకు ఐఫోన్ రిలేటెడ్ యాడ్సే కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ డేటాని ట్రాకింగ్ చేస్తుంది. గూగుల్‌లో మీ లొకేషన్‌తో పాటు కూడా ఏంటంటే మీరు ఎంతసేపు సాక్షిలో ఉన్నారు, ఎంతసేపు ఆఫీస్‌లో ఉన్నారు, ఎంతసేపు ఏ ప్లేస్‌లో ఉన్నారు, లొకేషన్ కూడా తెలియకుండా ఆటోమేటిక్‌గా ట్రాకింగ్ అయితూ ఉంటుంది. సో, ఎగ్జాక్ట్‌లీ. ఇవన్నిటిని బేస్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా యాడ్స్‌ని క్యూరేట్ చేసి పంపిస్తుంది. హ్మ్. సో, అలా అంత టెక్నాలజీ సామర్థ్యం ఏఐకుంది. సో, ఏఐ అవును. టెక్నాలజీని యూజ్ చేసి దే విల్ సెండ్ ఇట్. రైట్. బ్రాండ్స్ సెండ్ చేస్తాయి. హ్మ్. సో, ఇక్కడేందంటే ఏ కంటెంట్ చూపిస్తే మీకు ఎట్లా మాట్లాడితే మీకిష్టం ఉంటుంది, మీకు ఎట్లా మాట్లాడితే మీకిష్టం ఉండదు, మీకు మేల్ ఇష్టమా, మీకు ఫీమేల్ ఇష్టమా, మొత్తం డేటా మీరు ఏ ఏజ్ గ్రూప్‌లో ఉన్నారు, మీరు రెగ్యులర్‌గా ఏ యాప్‌లో ఎంత టైమ్ స్పెండ్ చేస్తారు తెలుసు దానికి. ఓహ్! ఆ యాప్‌లోనే పంపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే, మొబైల్ ఆఫ్ చేసి పక్కన పెట్టినా కూడా అది మనల్ని వింటూ ఉంటుందా? ఆ కెమెరా మనల్ని చూస్తూ ఉంటుందా? మొబైల్ ఆఫ్ చేసి పక్కకు పెడితే చూడదు. హుహు. మొబైల్ ఆన్‌లైన్‌లో ఎనీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నప్పుడు మాత్రమే అది చేస్తుంది. ఓకే. ఎనీ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నప్పుడే హ్యాకింగ్ అయినా, ఏదైనా గూడా ఎనీథింగ్ ఏదో ఒక లూప్ హోల్ ఏందంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ మ్యాండేటరీ. అంటే ఓకే. డేటా ఎక్స్‌చేంజ్ అవ్వాలి. హ్మ్. డేటా ఎక్స్‌చేంజ్ అవుతేనే మనం యూజ్ చేయొచ్చు.